ప్రజల నిర్ణయమే నాకు శిరోధార్యమని మాజీ మంత్రి నెల్లూరు నగర టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణ వ్యాఖ్యానించారు. ఆయన నెల్లూరు నగరం 45వ డివిజన్ గనిగుంట ప్రాంతంలో పర్యటించారు. అక్కడకు విచ్చేసిన నారాయణకు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డికి, తాళ్లపాక అనురాధకు, నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, స్థానిక టీడీపీ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున ఆహ్వానం పలికారు. పూలమాలలు, దుశ్శాలువలతో ఆయనను ఘనంగా సత్కరించారు. జై టీడీపీ, జై జై నారాయణ అంటూ నినాదాలు ఆ ప్రాంతమంతా మారుమ్రోగాయి. అనంతరం నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో దార్ల వెంకటేశ్వర్లు వారి మిత్ర బృందం పొంగూరు నారాయణ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నారాయణ వారికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నగర టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణ మాట్లాడారు. 2014-19 నేనున్నప్పుడు మీ ఇళ్ళన్నీ తీసేస్తారని ఆ సర్వేపల్లి కాల కట్ట మొత్తం ప్రచారం చేశారు. అది పెన్నారివర్ కట్ట మొత్తం ప్రచారం చేశారు. జాఫర్ కెనాల్ కట్ట నేను ఒక్కిళ్ళంటే ఒక్కిళ్ళు తొలగించాల, కానీ వాళ్ళే ఈరోజు ఎన్నో ఇళ్ళు అక్కడ తొలగించారు. కాబట్టి నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరైతే ఇక్కడ ఆ 76-80 ఇళ్ళు ఉన్నాయో వాళ్ళ సమస్య ఎటువంటి ఇబ్బంది లేదు, మీతో డిస్కస్ చేసి మీకు న్యాయం జరిగేటట్టుగా మీ సమ్మతితో ఏదైనా చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఎమ్మెల్యేగా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. మీ అందరిని రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఏ నగరమైనా ఏ జిల్లా అయినా డెవలప్ చేసుకోవాలంటే రాష్ట్రం నుంచి కొంత ఫండ్స్ రావాలి, కేంద్రం నుంచి కొంత రావాలి. నన్ను ఎమ్మెల్యే గెలిపిస్తే రాష్ట్రం నుంచి నేను యాక్చువల్గా మన నెల్లూరుకి ఫండ్స్ వచ్చేది చేస్తాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఆయన కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తారు. ఈ 2 ఫండ్స్తో నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీగా డెవలప్ చేసుకుంటామని తెలియజేస్తూ మా ఇద్దరికి మీ అమూల్యమైన ఓటు వేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. నా తమ్ముడు రూప్ కుమార్ గారికి, దార్ల వెంకటేశ్వర గారికి, నా ప్రాణ సమానులైన నా తమ్ముడు సుజన్ గారికి, అదే రకంగా నాకు ప్రాణ సమానులైన నా పార్టీ కార్యకర్తలందరికీ కూడా నా నమస్కారం. ఈరోజు వైసీపీ పార్టీలో నుంచి ఇక్కడ చేర్పించడంలో ప్రధాన పత్రం వహించినటువంటి రూప్ కుమార్ వెంకటేశ్వర గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక్కడ ఇళ్ల సమస్య ఇప్పటిది కాదు, ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే ఇది కొట్టేశారు. ఆ రోజు మేము వచ్చాం, ఇక్కడికి అనురాధ గారు వచ్చారు, అందరికి కూడా ఇక్కడ 2-3 రోజులు మేము వచ్చాం. కనీసం పసిబిడ్డలను కూడా చెట్టుకి ఏలాడ తీసి కట్టేసుకున్నారు వాళ్ళు, అంటే ఉయ్యాలు తయారు చేశారు. ఆనాడు మేము వాళ్ళందరూ కూడా వచ్చి మేము తెలుగుదేశం తరఫున అందరికి 2 రోజులు మేము భోజనం పెట్టడం జరిగిందని కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. అందుకని ఆ రోజు ఇక్కడ నారాయణ గారు కూడా వచ్చారు, కానీ ఇది రైల్వే స్థలం అనేది చెప్పారు. కానీ ఇప్పుడు ఏదో వెంకటేశ్వర గారు చెప్తున్నారు, తప్పకుండా నారాయణ గారు గెలిస్తే దాని గురించి తప్పకుండా కూడా మాట్లాడతారు.